ప్రైజ్ లార్డ్ బ్రదర్. నాకు ఈ సాక్ష్యం ఇవ్వడానికి దేవుడిచ్చిన కృప కొరకై యేసయ్య నామమునకు వందనములు. నా సాక్ష్యం ఏంటంటే బ్రదర్, నాకు ఇద్దరు కుమారులు. ఇద్దరికి 17 సంవత్సరాలు బ్రదర్ వాళ్ళ ఏజ్. అయితే వాళ్ళు చిన్నప్పటి నుంచి చాలా క్రమశిక్షణలో, దేవుడంటే భయంలో, భక్తిలో పెరిగారు బ్రదర్. కానీ గడిచిన ఒక సంవత్సరం నుంచి వాళ్ళు స్నేహితుల ప్రభావం వలన కాలేజీకి వెళ్ళి వచ్చేటప్పుడు అయ్యే చెడ్డ స్నేహాల వల్ల బ్రదర్ వాళ్ళు చాలా మారిపోయారు. అస్సలు ఇంట్లో పేరెంట్స్ అంటే మాట వినకుండా తయారైపోయారు. చదవడం అంటే కూడా వాళ్ళకి ఇష్టం లేకుండా, చదువుకోమని చెప్తే మాకు చదువు ఇష్టం లేదని మాట్లాడతారు బ్రదర్. చదువుకోమని బలవంత పెడితే ఏమన్నా అంటే చచ్చిపోతామని బెదిరించేవారు. అంతేకాకుండా బ్రదర్ వారిద్దరిలో ఒక బాబు అయితే ఒక అమ్మాయితో స్నేహమని, ప్రేమని ఆ పిచ్చిలో పడిపోయి బ్రదర్ ఏ టైం చూసినా 20 గంటలు, రోజులో 20 గంటలు మొబైల్లోనే చాటింగ్ చేసుకుంటూ ఉండేవాడు బ్రదర్. ఎంత చెప్పినా చదవమంటే చదవకుండా, మాట వినకుండా పిచ్చివాడిలాగా తయారైపోయాడు. ఏమన్నా అంటే చచ్చిపోతామని, సూసైడ్ చేసుకుంటామని బెదిరించేవాళ్ళు. అసలు సడన్లీ పిల్లలు ఎందుకు ఇలా చేంజ్ అయిపోయారో అర్థం కాక నేను చేసే ప్రార్థనలు, ఉపవాసాలు, నా కన్నీరు దేవుడికి మొర్రపెట్టుకున్నాను బ్రదర్ చాలా కాలంగా. కానీ గడిచిన ఒక నెల క్రితము నేను యూట్యూబ్‌లో బ్రదర్ అనుకోకుండా సడన్‌గా మీ ప్రోగ్రామ్ చూశాను. దాని ద్వారా నేను దేవుడి వైపు ఎంతగానో బ్రదర్ దేవుడిలోకి నేను చాలా నడిపించబడ్డాను. నా ప్రార్థనా విధానం మొత్తం మారిపోయింది. నేను చిన్నప్పటి నుంచి చాలా ప్రేయర్‌ఫుల్‌గా ఉండేదాన్ని. కానీ ఈ విధంగా ప్రార్థించి పొంది ఉన్నామని నమ్మితే దేవుడు ఏదైనా ఇస్తాడు అనేది గొప్ప అనుభూతి మీ ప్రార్థనల వల్ల, మీ మాటల వల్ల నేను తెలుసుకోగలిగాను బ్రదర్. ఆ విధంగా నేను ఆ రోజు నుంచి ప్రతిరోజు ఉదయం 3:30కి లైవ్‌లో పాల్గొంటున్నాను. ప్రతిరోజు పేపర్ మీద నా ప్రార్థనా విన్నపములు రాసి, ప్రార్థించి నేను పొందుకున్నాను తండ్రి. నేను పొందుకున్నాను. నాకు మీరిచ్చినందుకు మీకు థ్యాంక్ యూ. నా కుమారులు మారిపోయారు. నా కుమారులు చదువుకుంటారు ఇప్పటి నుంచి. మీరు వాళ్ళని మార్చారు. నా కుమారుడు ఆ అమ్మాయిని విడిచిపెట్టి, ఆ అమ్మాయి అంటేనే వాడికి ఇష్టం లేకుండా మారిపోతాడు అని నేను ఆ విధంగా పేపర్ మీద రాసి పెట్టి తండ్రి నా ప్రార్థన విన్నావు నాయనా. మీరు నా పిల్లల్ని మార్చినందుకు మీకు కృతజ్ఞతలు అని ప్రతిరోజు నేను 300 సార్లు థ్యాంక్ యూ జీసస్ అని రాసిపెట్టి ప్రార్థించాను బ్రదర్. అసలు అనుకోని రీతిగా సడన్‌గా ఒకరోజు ఒక బాబు వచ్చి మమ్మీ నీ మాట వింటా, నేను చదువుకోవాలనుకుంటున్నా అని చెప్పి వాడు వెళ్ళిపోయి కాలేజీలో జాయిన్ అయ్యాడు బ్రదర్. తర్వాత 1 వీకు ఇంకొక బాబు ఆ అమ్మాయి విషయంలో చాలా టార్చర్ చేసి అసలు నేను బ్రతికి ఉండలేను, ఇంకా నేనే చచ్చిపోవాలన్నంత డెసిషన్‌కి వచ్చేసాను బ్రదర్. నేను తట్టుకోలేకపోయా వాడి టార్చర్. కానీ ఏమైందో తెలీదు. సడన్‌గా వాడు కూడా ఒకరోజు ఇక నేను ప్రేయర్ చేసుకున్నా. నేను ఇన్ని ప్రార్థనలు చేస్తున్నా దేవుడా నా సమస్య తీరట్లేదు. నేనే చచ్చిపోతా అనుకున్నా. కానీ ఆ రోజు వాడు సడన్‌గా వచ్చి మమ్మీ నాకు ఆ అమ్మాయి వద్దు. నేను ఆ అమ్మాయిని వదిలిపెట్టేస్తా. నీ మాట వింటా మమ్మీ. నేను చదువుకుంటా. నేను కూడా అన్నయ్యతో పాటు వెళ్ళిపోయి కాలేజ్‌లో జాయిన్ అయితానని చెప్పి వాడు కూడా వెళ్ళిపోయి కాలేజ్‌లో జాయిన్ అయ్యాడు బ్రదర్. ఇంత సడన్‌గా నా బిడ్డలిద్దరిని దేవుడు మార్చేసినందుకు చదువంటే ఇష్టం లేని వాళ్ళు చదువుకుంటామని కాలేజీలో జాయిన్ అయ్యి ఆ అమ్మాయిని మర్చిపోయేలా చేసినందుకు దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఇటువంటి గొప్ప ప్రార్థన అనుభవంలోనికి మమ్మల్ని నడిపించినందుకు మీకు కూడా కృతజ్ఞతలు తెలుపుచున్నాము. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు యేసయ్య నామంలో దీవించును గాక.